కమిటీల పేరుతో కాలయాపనపై టీఎస్ఎల్పీఆర్జీ అసంతృప్తి. నిపుణుల కమిటీలోనూ ఏకాభిప్రాయం రాకపోతే ఎలా? ప్రతిదానికి కమిటీలంటే పరీక్షలు నిర్వహించలేమనే యోచన. హైదరాబాద్ కానిస్టేబుల్ తుది ఫలితాల విడుదలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్ఎస్పీఆర్బీ అసంతృప్తితో ఉన్నది. ప్రతి అంశానికి కమిటీలు వేసుకుంటూ పోతే భవిష్యత్లో పోటీ పరీక్షలు నిర్వహించలేమని తెలిసింది. ఈ క్రమంలో రేపో మాపో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న డివిజన్ బెంచ్ తీర్పుపై కూడా టీఎస్ఎస్ఆర్బీ అసంతృప్తితో ఉన్నట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇప్పటికే ఫలితాల విడుదల ఆలస్యమవడంతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నిరాశకు లోనవుతున్నారని, మళ్లీ కమిటీ పేరుతో 4 వారాల గడువు కోరడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని బోర్డు భావిస్తున్నది. నిపుణుల కమిటీ చేసే సూచనలకు పిటిషనర్లు పోలీసు ఉద్యోగ నియామక మండలి కట్టుబడి ఉండాలని షరతు విధించడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్టు బోర్డు అధికారులు భావిస్తున్నారు. ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులపై టీఎస్ఎస్పీఆర్బీ ఉన్నతాధికారులు, న్యాయవాదులు ఇప్పటికే పలుమార్లు సింగిల్ బెంచు, డివిజన్ బెంచ్గా విన్నవించినప్పటికీ హైకోర్టు నిపుణుల కమిటీకే మొగ్గు చూపింది. దీంతో ప్రతిదానికి కమిటీలు వేసుకుంటూ పోతే ఇక భవిష్యత్లో పరీక్షలు నిర్వహించడం ఎలా అని బోర్డు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో కూడా పార్ట్ పరీక్షలో 7 ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో 1 కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి. అయితే బోర్డు మాత్రం తాము నిర్ధారించుకున్న జవాబుల ప్రకారం మార్కులు వేసి తుది ఫలితాలు వెల్లడించింది. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు బహుళ జవాబులున్న ప్రశ్నలకు అదనపు మార్కులు ఇవ్వాలని తీర్పు చెప్పింది. మరికొందరిని దేహదారుఢ్య పరీక్షలకు ఎంపిక చేశారు. ఈ నోటిఫికేషన్లో ఇప్పటికే 4-5 సార్లు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు న్యాయ నిపుణుల సలహా తీసుకుని సుప్రీంకోర్టును వెళ్లాలనేది బోర్డు నిర్ణయం. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.